రే త్వరగా కానివ్వండిరా. ఇన్స్పెక్టర్ గాని చేద్దామంటావా? దెబ్బలాట్లకు పుట్టిన వాళ్ళారా, సంతకాలు పెట్టండి రా. లాయరు క్రమం తప్పకుండా మర్యాదగా రోజు వచ్చి సంతకం పెట్టమని చెప్పు. లేదంటే వీళ్ళ మీద ఉన్న కేసులు నీ మీద బనాయిస్తా. ఇంకేమైనా డౌట్లు ఉంటే అడుగు. సార్, మీ దగ్గర ఉన్న ఫైల్స్ అన్ని వెతికి గోమతి దేవి అనే కత్తి లాంటి పెళ్ళుంటే చెప్పండి సార్, మా అన్నకించి పెళ్లి చేసేస్తాం. లాయరు ఏంటే వీళ్ళని మీరేమనుకోకండి సార్, గోమతి దేవి అనే పేరు పెట్టారా? ఇచ్చేసి కోపగించుకోకండి సార్, తెలియకేదో వాగేశారు. గోమతి దేవి అనే పేరు పెట్టారా? ఏది ఏమైనా మీలానే మీ పేరు కూడా చాలా అందంగా ఉందండి. ఆ నలుగురు చూడలారా, లేదు ఈ సార్. కార్యక్రమం కానీ ఇప్పుడు వాళ్ళ శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో ఎక్కడికి వెళ్తున్నారా? ఇదే కార్యక్రమంలో నువ్వు ఇంటర్వ్యూ చేసిన గోమతి దేవి ఎక్కడ ఉంది? అదిగో అక్కడ. ఏంటి గోమతి దేవా? గోమతి దేవి, మెల్లగా, జాగ్రత్త. గోమతి దేవి, మెల్లగా మెల్లగా. వదినరా? ముందు ఈ గోమతి దేవిని అన్నయ్యతో ఎలా కలపాలో బాగా ఆలోచించండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారా? ఓ తలుపు వేసావా? ఓ పెరటి తలుపు వేసావా? ఓ కిటికీ తలుపు వేసావా? బీరువా తలుపు కూడా వేసేసానండి. అయితే ఓకే. వీడెందుకు ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? హలో, మీరు చెప్పినట్టు గోమతి దేవి దొరికేసింది. దొరికేస్తా. ఆవిడ ఆలయాల్లో విగ్రహాన్ని పరిరక్షించే గ్రూప్ అట. అలాగా? ఎవరా మీ పవర్ ని యూజ్ చేసి తనని మన ఊరి గుడి రిపేర్ చేయడానికి రప్పించి మన ఇంటి పక్కనే ఉండేలా చేసి అన్నయ్య కంట పడేలా చేయాలి. అలాగా? లిజన్ కేర్ఫుల్లీ, ఇది నువ్వు వెంటనే చెయ్యాలి. నువ్వు చేయలేదంటే ఈ రాత్రి ద్రాక్ష తినలేవమ్మా. వద్దు వద్దు, నేను వెంటనే ఆ అమ్మాయిని మీ ఇంటి పక్కకే వచ్చి ఉండేలా చేస్తాను. నువ్వు చెప్పినట్లా చేస్తాను. నువ్వు అన్ని తలుపులు తెరిచి పెట్టి. రెక్కలన్నీ ఇరుచుకుంటా, రిక్షాలు లాక్కుంటా, రెక్కలన్నీ ఇరుచుకుంటా, రిక్షాలు లాక్కుంటా. సంసారం చేసుకుంటూ జల్సాగా ఉండాల్సిన వయసులో చావు మేళం వాయించే వాళ్ళతో కూర్చుని సాంగ్ పాడుకుంటున్నాడు. డౌట్ డౌట్ డౌట్, మ్యారేజే డౌట్. కొంచెం ఉండు. పోదాము పైసా తెద్దామే రావేరా రంగి. ఏంట్రా బుల్లబాయ్, ఒక చిన్న హెల్ప్ రా. చెప్పరా. మన పక్కింటికి ఈ విగ్రహాలు పరిరక్షించే లేడీస్ గ్రూప్ ఒకళ్ళు వచ్చారు. నాకు బాగా కావాల్సిన వాళ్ళు. వాళ్ళకి ఇంటి తాళాలు ఇచ్చిన వాళ్ళు రూమ్ తాళం ఇవ్వలేదురా. ఆ రూమ్ తాళం నీ టేబుల్ మీదే ఉందిరా. అవును ఉంది. అది నువ్వు తీసుకెళ్ళి ఇచ్చారా ప్లీజ్? పిచ్చెక్కిందరా నీకు? నేనేమన్నా ఊరికే కూర్చున్నానా? చాలా పనులున్నాయిరా. బఠానీలు తినడం మీ అన్నయ్యకు పనేంట్రా? ఇలాంటి వెట్టి చాకరీ పనులు చేయడానికేగా బెయిలు పెంచలయ్యా అని ఒకడిని ఈ ఇంట్లో పెట్టుకున్నాను. చాలా అవమానించాడు కదా. ఇప్పుడు చూడు, ఫ్రెండ్షిప్ తో కవర్ చేస్తా. ఇలా చూడరా, నువ్వు తాళదేవి తీసుకుని అక్కడికి వెళ్ళి గోమతి దేవి అని పిలు. ఒక అందమైన అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయికి తాళం చెవి ఇచ్చేసి నువ్వు తిరిగి వచ్చేసి అంతే. మన స్నేహానికి కట్. నీకిలా అవమానం జరిగినంత గవర్నమెంట్ హాఫ్ డే లీవ్ ఇవ్వచ్చు. నువ్వు వాడి దృష్టిలో వేస్ట్. వేస్టా? ఏయ్, ఏదో పెద్ద బిల్డప్ ఇచ్చావు. గోమతి దేవి అనే పేరు చెప్తే మీ అన్నయ్య అల్లాడిపోతాడన్నావు. ఏ రియాక్షన్ లేకుండా ఫోన్ కట్ చేశాడే. ఏసేయమంటావా? ఏసేయమంటావా? ఆయన కలెక్టర్ రా, ఏదో కోడ్ నేసేట్టు ఏసేయమంటావా ఏసేయమంటావా అంటే. చిన్నప్పటి నుంచి నాకు వీరేంద్ర బాగా తెలుసు. వాడి మనసులో ఇంకా ప్రేమ ఉంటే ఇప్పుడు ఆ పాట ఆపేస్తాడు చూడు. ఆపేశాడు. ఇప్పుడు కూర్చున్న చోటు నుంచి ఉన్నట్టుండి లేచి నుంచుంటాడు చూడు. నిల్చున్నాడు. ఇప్పుడు కుడివైపు తిరిగి 2 అడుగులు వేస్తాడు చూడు. ఇప్పుడు ఫోన్ తీస్తాడు చూడు. చెప్పరా వీరేంద్ర, ఏమిటి? రే బుల్లబాయ్, పేరేంటన్నావు? వీరేంద్ర. నా పేరు కాదురా, ఏదో అమ్మాయి పేరు చెప్పావుగా. గోమతి దేవి. గోమతి దేవి. సరే,
తాళాలు నేనే వెళ్ళిచ్చొస్తా. వద్దురా, నీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. నీకోసం ఇది కూడా చేయలేనా మిత్రమా? సరే, నువ్వే తీసుకెళ్ళి ఊపో. ప్లాన్ 1. అన్నయ్య తొలిసారి అద్దులో చూసుకుంటున్నాడు రా. అంటే ప్రతిరోజు గోడను చూస్తూ షేవింగ్ చేసుకుంటున్నాడట్రా. కలెక్టర్ గారు ఫోన్ తీయటం లేదు. ఛ! ఏం చేద్దాం? సరే, లగేజ్ తీసుకుని లోపలికి పదండి. ఈ టైంలో ఎక్కడికి బయలుదేరావు అన్నాయ్? పక్కింట్లో తాళాలేమన్నారు, వెళ్ళిచ్చొస్తా. ఈ మాత్రం నువ్వెందుకు ఇవ్వు, నేను ఇచ్చొత్తా. ఈ జీవితాంతం మీకు వదిలి చేతి వంట దక్కదరా, ఈ పంది చేతి వంటే గతి. వద్దురా, లోపల పాలు పొంగుతున్నట్టున్నాయి, వెళ్ళి స్టవ్ ఆఫ్ చేయి.